మంత్రులంతా గవర్నర్ నరసింహన్కు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. లైవ్ దృశ్యాల్ని చూస్తున్నాము. వెలగపూడి నుంచి మంత్రులంతా ముఖ్యమంత్రి వెంట నడుస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. కేబినెట్ కూర్పు పూర్తయింది. విభజన తర్వాత ఏపీలో గెలిచిన టీడీపీ అధికారాన్ని చేపట్టింది. 2014 జూన్ 8న కేబినెట్ నాడు కొలువు తీరింది. అప్పట్లో సీఎం చంద్రబాబుతో పాటు 20 మంది మంత్రులున్నారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణ జరిగింది. 20 మందిలో 5గురికి ఉద్వాసన పలికారు. కొత్తగా 11 మందికి అవకాశం కల్పించారు. దీంతో మంత్రుల సంఖ్య ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 26కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో తండ్రి కొడుకులు ఉండడం ఇది తొలిసారి. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్ ఈ కేబినెట్లో హైలైట్గా నిలిచారు. చాలా విశేషాలు ఉన్నాయి. తండ్రి కొడుకులిద్దరూ కేబినెట్లో ఉండడమే కాదు, ఇవాళ భూమా అఖిలప్రియ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు నాడే మంత్రిగా తొలిసారి ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత కళా వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. దైవ సాక్షిగా అంటూ ఆయన తెలుగులో ప్రమాణం చేశారు. కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన స్వగ్రామం రేగడి. ఆ వెంటనే నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. లోకేష్ కూడా దైవ సాక్షిగా అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె కూడా తెలుగులోనే పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణం చేశారు. రాజ్యాంగాన్ని శాసనాలు జాతీయ గీతాలాపన తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మొదలయ్యింది. మొదట కళా వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నారా లోకేష్, ఆ తర్వాత వరుసగా మిగిలిన 11 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. నారా లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ముఖ్యమంత్రి తండ్రికి పాద నమస్కారాలు చేశారు. ఆ తర్వాత గవర్నర్ కూడా ఆయన పాద నమస్కారాలు చేశారు. గవర్నర్ ముఖ్యంగా స్పెషల్గా నారా లోకేష్ని అభినందించిన దృశ్యాలు మనం లైవ్లో చూసాము. సో ఒక్కొక్కరు మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి ప్రణామాలు చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. గవర్నర్కి ప్రణామాలు చేశారు. తర్వాత వారి శుభాకాంక్షలు అందుకున్నారు. మంత్రివర్గంలో చివరిగా భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె ఇవాళ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆమె కూడా తెలుగులోనే పవిత్ర హృదయంతో అంటూ ప్రమాణం చేశారు. భూమా అఖిలప్రియ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని
పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను భూమా అఖిల ప్రియ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నాకు పరిశీలనకు వచ్చిన లేదా తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంత్రివర్గ కూర్పుపై టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ మరింత విశ్లేషణ అందిస్తారు. రజనీకాంత్, జంబో క్యాబినెట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ కూర్పు ఎలా ఉందని అనుకుంటున్నారు? ఇంకొక నెంబర్ ఇంకా ఖాళీ ఉంది. మొత్తం 27 వరకు ఫిల్ చేసుకోవచ్చు. అయితే 26తో ముగించడం జరిగింది. ఆ ఒక్కటి రిజర్వ్ చేసి పెట్టారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అసంతృప్తులు ఇలాంటివన్నీ పెళ్ళుపుకిన సందర్భాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం ఆ ఒక్క పోస్ట్ కోసం ఆశావాహులందరినీ సంతృప్తిపరిచేలాగా, ఆశావాహులందరూ ఇంకా ఆశతో ఎదురు చూడటం కోసం జనరల్గా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఒక్క సీట్ను పెండింగ్లో పెట్టారు. అది కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మైనార్టీ వర్గానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీలో తీవ్ర అసంతృప్తికి గురైన ఎవరైనా ఒక నేతకు గాను ఇచ్చేందుకు అది పెండింగ్ పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు ఆయన ఫుల్ లెవెల్లో ఎప్పుడూ కంప్లీట్ చేయరు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఆయన కంప్లీట్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తం కనుక చూస్తూ ఉంటే క్యాబినెట్ మీద తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసే వాళ్ళని, పని చేయని వాళ్ళని పక్కన పెట్టి పనిచేసే వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నట్లుగా మనకి మొత్తం ఓవరాల్గా బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం 26 మందిలో 22 మంది ఎమ్మెల్యేల నుంచి తీసుకోవడం జరిగింది, 4 ఎమ్మెల్సీల నుంచి తీసుకోవడం జరిగింది. యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళని మాత్రం ఎమ్మెల్సీ కోటాలో నుంచి తీసుకోవడం జరిగింది. తద్వారా పూర్తి స్థాయి కాంపోజిషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ యువతరం, మహిళలు, అన్ని వర్గాల్ని చాలా జాగ్రత్తగా చూసి చేసినట్లుగా కనిపిస్తుంది. సామాజిక వర్గాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 6 ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఈసారి ఎవరైనా జాక్పాట్ కొట్టారంటే రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో జనరల్గా వివక్షతకు గురవుతుందనే ఒక అపోహ ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నేరుగా 3 క్యాబినెట్ బెర్తులు దక్కడం జరిగింది. దీంతో పాటుగా చీఫ్ విప్గా పల్లె రఘునాథ్ రెడ్డిని ఆయన నియామకం చేశారు. ఎమ్మెల్సీగా కడపకు సంబంధించిన రామసుబ్బారెడ్డికి వచ్చింది. ఇలా చూస్తుంటే కాపు సామాజిక వర్గం బెనిఫిట్ అయినట్లుగా, రెడ్డి సామాజిక వర్గం బెనిఫిట్ అయినట్లుగా మనం చూడవచ్చు. కాపు సామాజిక వర్గం నుంచి 5 క్యాబినెట్ మంత్రులు 5 ఉన్నారు. ఎస్సీ మాలకు సంబంధించి 2, ఎస్సీ మాదిగ సామాజిక వర్గాల నుంచి 1, వెలమ వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కళ్ళు, అదేవిధంగా బీసీలు క్యాబినెట్లో అందరికంటే ఎక్కువగా బీసీలు ఉన్నారు. 7 బీసీ మంత్రులుగా ప్రస్తుతం ఉన్నారు. అత్యధిక మంది బీసీ మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఎవరైతే ఉన్నారో బీసీ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంకును పరిరక్షించుకోవడంలో భాగంగానే 7 మంత్రులకి అవకాశం ఇచ్చినట్లుగా మనం పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే స్టేట్ వైడ్గా ఉన్న 13 జిల్లాల వారీగా చాలా జాగ్రత్తగా ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం అయితే ఉండటం, ఆ మంత్రులు ఉండటం అవసరమని భావించారో అదే సామాజిక వర్గానికి మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా చాలా జాగ్రత్తగా అంచనాలను ముందుకు తీసుకువెళ్ళాలి, చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి పరిగణించవచ్చు. మనం జిల్లాల వారీగా ఒకసారి సామాజిక సమీకరణలు ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం జిల్లా పైన ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం జిల్లాను చూస్తే అక్కడ అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఆ జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అచ్చెన్నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం బీసీకి సంబంధించిన వ్యక్తి, కళా వెంకట్రావు కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి. ఒక కాపు ఒక బీసీకి సంబంధించిన ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో కొంత వెలమ కమ్యూనిటీ ఉంటుంది. దానిలో భాగంగానే సుజయ రంగారావు ఇక్కడి నుంచి మంత్రిగా తీసుకోవడం జరిగింది. విశాఖ సంబంధించి ఒక కాపు ఒక బీసీని ఎంపిక చేయడం జరిగింది. ఎట్లా అయితే శ్రీకాకుళంలో చేశారో ఇలా ఇక్కడ కూడా కాపు నుంచి గంటా శ్రీనివాసరావు, కొప్పుల వెలమ నుంచి అక్కడ కొప్పుల వెలవ నుంచి అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరికీ అక్కడ స్థానం కల్పించడం జరిగింది. ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం, శెట్టి బలిజ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈస్ట్ గోదావరి నుంచి యనమల రామకృష్ణుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి సంబంధించి, వెస్ట్ గోదావరిలో పితాని శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించి, ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని పితానిని అక్కడ
శెట్టి బాలిజ సామాజిక వర్గం నుంచి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. జవహర్ ఎస్సీ మాదిగ రావెల కిషోర్ బాబును తొలగిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ జవహర్ని అక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి తీసుకోవడం జరిగింది. కాపు సామాజిక వర్గం నుంచి, జిల్లాలో బలంగా ఉండే కాపు సామాజిక వర్గం నుంచి బీజేపీని రిప్రజెంట్ చేసే మాణిక్యాలరావుని తీసుకోవడం జరిగింది. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలు చూసుకుంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఇక్కడ కామినేని శ్రీనివాసరావు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఆయన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని, దేవినేని ఉమా కమ్మ సామాజిక వర్గాన్ని కృష్ణా జిల్లా నుంచి తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఎస్సీ మాలకు సంబంధించి నక్కా ఆనందబాబు సెకండ్ టైం ఎమ్మెల్యే, ఆయన్ని నక్కా ఆనందబాబుని ఎస్సీ సామాజిక సమీకరణలో భాగంగానే గుంటూరు జిల్లా నుంచి ఆయన తీసుకోవడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లా నుంచి సిద్ధా రాఘరావు, ఈయన వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఓవరాల్గా స్టేట్లో వైశ్య పాపులేషన్ కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధారాఘవను వైశ్య కమ్యూనిటీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లా రాజకీయాన్ని కనుక మనం చూస్తే ఇప్పటి వరకు అక్కడ మంత్రిగా నారాయణ కొనసాగుతున్నారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని యాడ్ చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయం రెడ్డులు లేకుండా అక్కడ రాజకీయం చేయటం అసాధ్యం. అలాంటి తెలుగుదేశం పార్టీ గత 2.5 సంవత్సరాలకు పైగా అక్కడ రెడ్లు లేకుండా ఓన్లీ నారాయణ మీద డిపెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత అసంతృప్తులు కానీ ఆ పార్టీలో కొంత రకరకాల ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సోమిరెడ్డిని కాంపెన్సేట్ చేయడం పార్టీకి సంబంధించిన వర్కరు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి రాజకీయంలో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా కాపు సామాజిక వర్గం నుంచి నారాయణకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక మనం చూస్తే అక్కడి నుంచి మనం రాయలసీమ ప్రాంతాన్ని కనుక మనం పరిశీలిస్తే కడపలో రెడ్లు లేకుండా అక్కడ రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఆదినారాయణ రెడ్డి మాస్ అప్పీల్ ఉన్న నేతగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈవెన్ దో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రూట్స్ నుంచి బయటకు వచ్చిన స్ట్రాంగ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ అతన్ని తీసుకోవడం ద్వారా, ఆదినారాయణ రెడ్డిని తీసుకోవడం ద్వారా కడపలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్య ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సాటిస్ఫై చేసే ఉద్దేశంలో భాగంగానే అక్కడ ఆదినారాయణ రెడ్డిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలు చూసుకుంటే అక్కడ బీసీ రెడ్డి సామాజిక వర్గాల కాంబినేషన్లో మంత్రులుగా నియామకం చేయడం జరిగింది. కేఈ కృష్ణమూర్తి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, ఆయన బీసీ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. బొమ్మల అఖిలప్రియ రెడ్డి సామాజిక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక అనంతపూర్ చూసుకుంటే అనంతపూర్లో మిక్స్డ్ కాంబినేషన్ అక్కడ ఉంటుంది. కమ్మ, రెడ్డి, బీసీ కాంబినేషన్తో అక్కడ జనాభా పాపులేషన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే పరిటాల సునీత కమ్మ సామాజిక వర్గం నుంచి, కాలువ శ్రీనివాసులు బీసీ బోయ కమ్యూనిటీ నుంచి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. దీంతో బీసీ కమ్మ కాంబినేషన్లో అక్కడ రాజకీయం చేసే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి కనిపిస్తుంది. ఇక చిత్తూరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి ఆయన అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన కొడుకు నారా లోకేష్ కూడా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి రెడ్డి అక్కడ బొజ్జల గోపాలకృష్ణ రీప్లేస్ చేసే ఉద్దేశంలో భాగంగానే రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి చిత్తూరు జిల్లాలో తీసుకోవడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా మనం కనుక పరిశీలిస్తే కమ్మ 6, రెడ్లు 3, కాపులు 5, ఎస్సీ మాలలు 2, ఎస్సీ మాదిగా 1, అదేవిధంగా బీసీలు 7, వెలమ వైశ్య కమ్యూనిటీ నుంచి ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కొలువు తీరమని కనిపిస్తున్నారు. ఈ ఓవరాల్ కాంపోజిషన్ చూసుకుంటే, సామాజిక సమీకరణలు చూసుకుంటే మనం ఓవరాల్గా ఓసీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఓసీ మంత్రులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఓసీల్లో కూడా కులాల వారీగా అందరినీ తృప్తిపరిచే ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఆ జిల్లాల్లో ఉండే పాపులేషన్, అక్కడ ఉండే కుల ఆధిపత్యం వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చాలా సెలెక్టివ్గా పిక్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎవరైతే 5 మంత్రులు తీసేశారో 5 మంత్రులు తీసేసినందుకు పెద్దగా రిగ్రెట్ ఎవరిలో కనిపించడం లేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన ఈరోజు రాజీనామా చేసినప్పటికీ ఆ రాజీనామా జనరల్ అసంతృప్తి, అంటే ఒక్కసారి పదవుల నుంచి పీకటం వల్ల ఏర్పడిన అసంతృప్తిగానే కన్సిడర్ చేస్తారు కాబట్టి అంతకుమించి పెద్దగా కన్సిడర్ చేసే అవకాశం లేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన ఈ 2 సంవత్సరాల 10 నెలల కాలంలో అద్భుతమైన పనితీరును చూపించింది కూడా ఏం లేదు. ఆయన మంత్రిగా తన శాఖ మీద తాను పట్టు సాధించిన పరిస్థితి కూడా ఏం కనిపించలేదు. అదేవిధంగా మనం పల్లె రఘునాథ్ రెడ్డిని చూసుకున్న సేమ్ అదే, ఆయన సమాచార శాఖ మంత్రి అయి ఉండి కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా కిందికి పంపించిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దీనివల్ల వాళ్ళిద్దరిని తీసివేతలో పెద్ద ఇబ్బందులు ఏం కనిపించడం లేదు. అదేవిధంగా రావెల కిషోర్ బాబు, అదేవిధంగా పీతల్ సుజాత్ వీళ్ళిద్దరిని తీయాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా విత్ ఇన్ ద పార్టీ కనిపించింది. ఎందుకంటే వాళ్ళ శాఖల మీద పట్టు లేకపోవడం, అవినీతి ఆరోపణలు, జిల్లాల్లో గొడవలు, వ్యక్తిగతమైన వివాదాలు, వీటన్నిటి నేపథ్యంలో ఎవరికి ఈ విషయాల్లో కూడా రిగ్రెట్ లేని పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈ తాజా కూర్పు వల్ల పార్టీలో ఇంటర్నల్గా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి టవరింగ్ పర్సనాలిటీ, పార్టీలో ఎక్స్పీరియన్స్, చంద్రబాబు హోల్ అండ్ సోల్ పార్టీలో పట్టున్న వ్యక్తి మిగతా చిన్న అసంతృప్తులతో వాళ్ళు పెద్దగా
అతనికి పెద్ద ఇబ్బంది కలిగించే అవకాశం లేదు. ఎవరైతే అసంతృప్తికి గురవుతున్నారో వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. వాళ్ళ పార్టీ క్యాడర్ని వాళ్ళని ఇంటర్నల్గా తమను సాటిస్ఫై చేసుకోవడానికి కొంత ఆ ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది తప్ప అంతకుమించి పెద్దగా ఈ అసంతృప్తులు పెరిగి పెద్ద అయ్యే అవకాశాలు కూడా మనకేం కనిపించడం లేదు. రైట్ రజనీకాంత్, సామాజిక సమీకరణలు, కుల సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు దీన్ని బేస్ చేసుకుని కూర్పు ఎలా ఉందో మీరు చెప్పారు. కడప పంచాయతీ తేలినట్టేనా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కినుక వహించడాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిన్న TV9 ప్రతినిధితో కడప రామసుబ్బారెడ్డి చాలా క్లియర్గా మాట్లాడుతూ చెప్పారు, ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మేము మా నిర్ణయం సీఎంని కలిసి స్పష్టంగా వ్యక్తం చేస్తాము అని చెప్పి. ఇప్పటివరకు ఐక్యతారాగం పాడిన నేతలంతా నెమ్మదిగా ఒక్కొక్కరు ఏకతారాగం పాడడం మొదలు పెట్టారని చెప్పి అనుకోవచ్చా? ఏం జరగబోతుంది? అంటే కడప వరకు చూస్తే మనం పెక్యులర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ కొన్ని దశాబ్దాలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పుట్టుక సందర్భంలో కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో ఆ రెండు గ్రూపుల మధ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో అదే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి పనిచేస్తామన్నా కింది లెవెల్లో కలిసి పనిచేసే వాతావరణం కూడా లేదు. అందుకని క్యాడర్ కోసం ఆ నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్, ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇద్దరు కలిసి భవిష్యత్తులో కూడా పనిచేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ పదవి వస్తుందనంటే ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే క్యాబినెట్ హోదాలో ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో చెలరేగిపోతే రామసుబ్బారెడ్డి సప్రెస్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే తీవ్ర స్థాయిలో ఆ వ్యతిరేకత అయితే రిఫ్లెక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా అదే విషయం ఆయన కూడా ఎక్స్పెక్ట్ చెప్పడం జరిగింది. ఆదినారాయణ రెడ్డికి పదవి ఇస్తే అప్పుడు తాను తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాను. కానీ నిన్న లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక కార్డ్ ప్లే చేసింది, ఒక ఇంపార్టెంట్ కార్డ్ ప్లే చేసింది. అది రామసుబ్బారెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అనగానే రామసుబ్బారెడ్డి మెత్తపడ్డారు. ఆయనకి కొంత హోదా వస్తుంది. అదేవిధంగా కౌన్సిల్లో చీఫ్ విప్ కాకపోయినా విప్ పదవి ఇస్తామని అన్నారు. విప్ పదవి ద్వారా బొగ్గకారు దొరుకుతుంది, ప్రోటోకాల్ దొరుకుతుంది. ఏదైతే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో ఆయనకి ప్రోటోకాల్ ఏదైతే ఉందో అదే తరహా ప్రోటోకాల్ రామసుబ్బారెడ్డికి కూడా ఇవ్వటం ద్వారా రెండు గ్రూపుల్ని పరుస్తున్న తీరు చాలా మనకి స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ వివాదం సమసిపోయిందని చెప్పి అనుకోవాలి. ఇంటర్నల్గా చిన్న వివాదాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ కొనసాగుతాయి. వీళ్ళిద్దరికి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా కడప జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉండే వివాదాలు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇమీడియట్గా నాయకత్వాన్ని తృప్తిపరిచే విషయంలో మాత్రం ఆదినారాయణ రెడ్డి క్యాబినెట్ మంత్రి చేయటం, అదేవిధంగా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ, అదేవిధంగా విప్ ఇవ్వటం ద్వారా ఇద్దరికి రెండు బొగ్గకారులు, రెండు ప్రోటోకాల్స్, రెండు గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇద్దరికి గ్రిప్ ఇవ్వటం ద్వారా కడప జిల్లాలో ఉన్న రెడ్లని, కడప జిల్లాలో ఉన్న అసంతృప్తివాదుల్ని, కడప జిల్లాలో ఉన్న రెండు ప్యారలల్ గ్రూపుల్ని ఇద్దరిని సాటిస్ఫై చేయటం కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి జరిగిన క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదో అది సక్సెస్ అయిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి కడప జిల్లాలో కనుచూపు మేరలో పెద్ద వివాదం అయితే మనకి కనిపించడం లేదు. వివాదం వల్ల ఉండేది ఏంటంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన గ్రూప్ కట్టే శక్తి లేదు. ఆయన గ్రూప్ కట్టి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయన అసంతృప్తి సెగలు పెలుగుపించే పరిస్థితి కూడా లేదు. బొజ్జల గోపాలరెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ కొంతమంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆ పట్టణంలో ఉన్న కౌన్సిలర్ కొంతమంది రాజీనామా చేయడానికి కొంత ప్రయత్నం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గట్టిగా ఒక ఫోన్ కాల్ చేస్తే అందరూ తోక ముడుచుకొని మళ్ళీ సర్దుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో సహా. దీంతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారాన్ని అంత పెద్ద సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం మనకేం కనిపించలేదు. ఇంకా మిగిలిపోయింది బోండా ఉమ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కాపుని సామాజిక వర్గానికి సంబంధించి పదవి దక్కుతుందని. అయితే కాపులకు ఆల్రెడీ 5గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఒకవేళ బోండా ఉమని కాంపెన్సేట్ చేయాలంటే ఎక్కడ కాంపెన్సేట్ చేయాలి, ఎవరిని పీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ మృణాలిని పీకేసి అదే ఇంట్లో అదే కుటుంబానికి సంబంధించిన కళా వెంకటరావుకి అక్కడ పదవి ఇవ్వడం జరిగింది. ఇక మిగతా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చినరాజప్ప కావచ్చు, అదేవిధంగా నారాయణ కావచ్చు, వీళ్ళందరినీ ఎవరిని పీకాల్సిన పరిస్థితి కనిపించట్లేదు. పీకే అంత అవసరం కూడా ఏం కనిపించలేదు. వాళ్ళ మీద అంత తీవ్రస్థాయి ఆరోపణలు కానీ, పనిచేయని వాతావరణం కానీ అవన్నీ ఏం కనిపించడం లేదు. వీళ్ళందరూ ఉండగా అదనంగా బోండా ఉమాకి ఇవ్వాల్సినంత అవసరం కానీ, ఆ ప్రయారిటీ కానీ చంద్రబాబు నాయుడు గ్రహించినట్టు కనిపించలేదు. దట్టు బోండా ఉమా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి ఎక్సెప్ట్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అనివార్యమైన పరిస్థితిలో జవహర్కి ఇచ్చారు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి మంత్రి పదవులు ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అఖిలప్రియకి ఒకళ్ళకి ఇవ్వడం జరిగింది. అఖిలప్రియ కంటే బొమ్మ నాగిరెడ్డి ఆయన చనిపోవటం వీటన్నిటి నేపథ్యంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో బోండా ఉమా తెలుగుదేశంని కాదని, చంద్రబాబు నాయుడిని కాదని ఆయన వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఆయన తన కేడర్ని కానీ, తన వర్గీయులను కానీ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తన అసంతృప్తిని వ్యక్తపరచుకోవాలి. కాబట్టి తర్వాత అధినాయకుడి నుంచి వచ్చే బుజ్జగింపుని స్వీకరించడానికి ఇష్టం ఉంది. కాబట్టి వీటన్నిటిలో భాగంగా కొంచెం ఈ రోజంతా కొంచెం హడావుడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఇప్పటి వరకు మాట్లాడలేదు. తన అసంతృప్తిని ఆఫ్ ది రికార్డులో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పడం
ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. దీంతోపాటు ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన సన్నిహితులు కేసీఆర్ నాని కావచ్చు, ఇతరులు వీళ్ళంతా వచ్చి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటితో కొంత అతన్ని సైడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం పేరు బయటికి రాని అసంతృప్తివాది పయ్యావుల కేశవ్ అని కనిపిస్తూ ఉన్నారు. పయ్యావుల కేశవ్ ఆయన అమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేనని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆయనకు ఇంటర్నల్గా అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కోసం పనిచేశారు, కమిట్మెంట్లో ఎక్కడ ఆయన మీద అనుమానం లేదు. అదేవిధంగా ఇతరత్రా కూడా అతనికి పదవి ఇవ్వడానికి పెద్ద అభ్యంతరాలు లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అతన్ని సామాజిక సమీకరణలో కాంపెన్సేట్ చేయలేకపోయారు, ఆయన ఫిట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్కి కౌన్సిల్లో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి కౌన్సిల్ చీఫ్ విప్ పదవి ఇచ్చి ఆయనకి ఒక బుగ్గకారు ఇచ్చి ఆయనకి ఒక ప్రోటోకాల్ ఇస్తే కొంతవరకు ఆయన తృప్తి చెందడానికి అవకాశం ఉంది. ఆయన ఇప్పటి వరకు ఆ పదవి తీసుకోవడానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అయిపోయింది కాబట్టి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఇంకా లేదు కాబట్టి అనివార్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినాలి కాబట్టి ఆయనకి ఎంతో కొంత పదవి తీసుకోకపోతే ఇంకా మరింత పొలిటికల్గా ఐసోలేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అనివార్యంగా ఆయన కౌన్సిల్ చీఫ్ విప్ పదవి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అసంతృప్తులు తీవ్రమైన అసంతృప్తులు కావు, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే అంత అసంతృప్తులు కావు, కూర్చొని మాట్లాడితే ఫోన్ కాల్ చేస్తే సెటరైట్ అయిపోయే అసంతృప్తులుగానే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న సమీకరణాలు అన్ని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్నికల క్యాబినెట్గా భావించచ్చా? ఈ క్యాబినెట్ రాబోయే ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కోగలదంటారా? రాబోయే ఎన్నికల క్యాబినెట్గా మాత్రమే దీనికి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే మొత్తం కుల సమీకరణలు కానీ పనిచేసే వ్యక్తులను కానీ అదేవిధంగా ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయటం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల క్యాబినెట్గా మాత్రమే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంది. దానిలో భాగంగానే 2019లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం అత్యంత ముఖ్యంగా ఆ పార్టీ భావిస్తుంది. అయితే వస్తుందా రాదా అనేది అప్పుడు జరిగే రాజకీయాలు, ఓట్లు, అప్పుడుండే కాంబినేషన్స్ అవన్నీ తర్వాత. కానీ 2019లో అత్యధిక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ 2019లో అధికారం రావడం. ఇప్పటికే 2017 టైంకి వారసుడుగా నారా లోకేష్ ఇప్పుడు క్యాబినెట్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2019 తర్వాత అంటే 2019లో అధికారంలోకి వస్తే నారా లోకేష్ ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో లోకేష్ పూర్తి స్థాయిలో పవర్ని తనకు ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా అప్పటికి దాదాపు 72 క్రాస్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆయన తన కుమారుడికి వారసత్వాన్ని అప్పగించడానికి తగ్గ కసరత్తు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. సో వారసత్వానికి సంబంధించిన పవర్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ టర్మ్లో జరగాలి కాబట్టి వాళ్ళు చాలా కీలకంగా భావిస్తున్నారు. 2019కి సంబంధించిన ఎన్నికలు గట్టి పరిస్థితుల్లో గెలవాలని, దానిలో భాగంగానే లైఫ్ అండ్ డెత్ ఎన్నికల కింద తీసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక జాగ్రత్తమైన కూర్పు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ కూర్పు చేశారు. ఈ కూర్పు చేసిన దాంట్లో లోకేష్ తన పాత్రను కూడా చూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు కావాల్సిన వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేశారు. ఆయన కావాల్సిన వ్యక్తులు ఇంకా ఒకళ్ళిద్దరిని తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాళ్ళని వేరే రకమైన రూపంలో వాడుకోవాలని ఇప్పటికే వాళ్ళకి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మొత్తంగా క్యాబినెట్ చేసుకుంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాబోయే రోజుల్లో 2019 ఎన్నికలను ఈ క్యాబినెట్తో అదేవిధంగా పార్టీలో ఉన్న కొంత స్ట్రక్చర్తో తీవ్ర స్థాయిలో 2019 ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు వాటిని గెలుపులుగా మార్చుకోవాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్. ఎన్నికలే టార్గెట్గా కొత్త క్యాబినెట్ కూర్పు జరిగినట్టుగా సమీకరణలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది. సో ఇదే క్యాబినెట్ తోటి 2019 ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది.